మరో బ్రేకింగ్. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోన్న బాలుడు నిరంజన్ను పరామర్శించడానికి హన్మకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హనుమాన్ నగర్, పెగడపల్లి, డబ్బాల ప్రాంతానికి చెందినటువంటి నిరంజన్ తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా బాలుడింటికి వెళ్లి అతన్ని పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోన్న బాలుడు నిరంజన్ను పరామర్శించడానికి ఇవాళ హన్మకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, అంటే అతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ బాలుడు, అలాగే ఇవాళ ఎన్ని గంటలకు పవన్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వరంగల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఇటు హన్మకొండ జిల్లా హనుమాన్ నగర్, పెగడపల్లి, డబ్బాల ప్రాంతానికి చెందిన పొనుగోటి రాము, మానస దంపతుల కుమారుడు నిరంజన్ అలియాస్ గబ్బర్ సింగ్, ఇతని పరామర్శించి కొంత ధైర్యం నింపడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు రానున్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం గురూజీ ఇక్కడ మన దాదా మనోజ్ దాస్ గురూజీ ఇక్కడ వరంగల్లో పర్యటించి ఒక నిరంజన్ ని పరామర్శించారు. నిరంజన్ తో మాట్లాడినప్పుడు నిరంజన్ తను 7 ఏళ్ల వయసులో ఒక జన్యుపరమైన ఒక అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స లేని డిఎండి వ్యాధి బారిన పడ్డాడు. ఇప్పటికి 17 సంవత్సరాలు ఉన్నప్పటికీ 7 ఏళ్ల వయసు అబ్బాయి లాగానే ఉన్నాడు. ఈ జబ్బు ఉన్న, ఈ వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎక్కువ కాలం బతకరు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఇతను మంచానికే పరిమితమయ్యాడు. ఈ గురూజీ మనోహర్ దాస్ పర్యటించినప్పుడు తను పవన్ కళ్యాణ్ అభిమానిని, గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత నేను పవన్ కళ్యాణ్కి అభిమాని అయ్యాను, పవన్ కళ్యాణ్ కలవాలనుంది అని గురూజీ దగ్గర తన కోరికలు చెప్పడంతో గురూజీ మనోహర్ దాస్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తన అభిమాని చివరి కోరిక మేరకు తనని మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈరోజు వరంగల్ పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా 9:45 తను నిరంజన్ కుటుంబం దగ్గరకు చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి మన రోడ్డు మార్గాన వరంగల్ కి రానున్నారు. 9:45 నుంచి 10-15 నిమిషాల వరకు కూడా నిరంజన్ తో పాటు అక్కడ గడపనున్నారు. నిరంజన్ తో మాట్లాడి తనకి కొంత మనోధైర్యం ఇవ్వడం కాకుండా తన కుటుంబ సభ్యులతో, తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడనున్నారు. అక్కడ నిరంజన్ తో పాటు కొంత భోజనం కూడా చేయనున్నారు. ఆయన కోరిక అది. భోజనం చేసిన తర్వాత వారికి కొంత మనోధైర్యాన్ని నింపి అక్కడి నుంచి తిరిగి 10:15 ఇటు మన భద్రకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో చేరుకొని అక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత తిరిగి రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ ప్రయాణిస్తారు. ముఖ్యంగా ఈ వరంగల్ పర్యటన నేపథ్యంలో మొత్తం వరంగల్ కమిషనర్ పరిధిలో పోలీసులు అంతా ఏర్పాటు చేశారు. నిన్ననే ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వరంగల్ కి చేరుకున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన అభిమాని చివరి కోరిక తీర్చాలి, అలాగే తనకు మనోధైర్యాన్ని నింపాలి, తన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రావటం. నిరంజన్ అయితే నిన్న నుంచి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన అభిమాన హీరో తన చూడటానికి వస్తున్నారని, 3 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నిరంజన్ ఆ సంతోషంలో కొంత మంచం పైనే వెనక దిండు పెట్టుకొని ఇలా కూర్చునే విధంగా కూడా కొంత హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే డాక్టర్లు చెప్పింది కూడా అంటే తనను ట్రీట్మెంట్ లేదు కాబట్టి, మందులు లేని వ్యాధి కాబట్టి తను సంతోషంగా ఉంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది, తను సంతోషంగా ఉంటే ఉపయోగపడుతుందనే విధంగా కూడా కుటుంబ సభ్యులు ఆ విధంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాక నిరంజన్ కి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నిరంజన్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.